నాలుగవ దఫా రుణమాఫీ అక్టోబర్లోనే చేస్తాం. 4,22,000 మందికి రుణమాఫీ చేసి తీరుతాం. దసరాలో 4వ విడత రుణమాఫీ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. అందుకు అవసరమైన కసరత్తును ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం అండి. రేషన్ కార్డులు లేకపోవడంతో, కుటుంబ నిర్ధారణ కాకపోవడంతో, ఆధార్లో తప్పులు దొరలడంతో పెండింగ్లో ఉన్న రైతు సమాచారాన్ని సరిచేసి 4వ విడతలో రుణమాఫీ చేయనున్నారు. ప్రస్తుతం కుటుంబ నిర్ధారణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుండగా ఈ నెలాఖరు వరకు డేటా అప్లోడ్ పూర్తి చేయనున్నట్లు తెలిసింది. దసరా పండుగలోపు 4,25,000 మంది రైతులకు రుణమాఫీ చేసి తీరుతాం. ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం అండి. ఈ మేరకు నిధులు సర్దుబాటుపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు కూడా తెలుస్తుంది. 15 ఆగస్టు నాటికి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 22 లక్షల మంది రైతులకు 17,934 కోట్లు రుణమాఫీ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే రేషన్ కార్డు లేని రైతులకు, కుటుంబ నిర్ధారణ కాని వారికి, ఆధార్, బ్యాంకు ఖాతాలో పుస్తకాల్లో తప్పులు దొరికిన రైతులకి రుణమాఫీ చేయకుండా పెండింగ్లో పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ నిర్ధారణ కాని రైతులు 4,28,000 మంది ఉండగా, ఆధార్ ఇతర సాంకేతిక సమస్యలు ఉన్న రైతులు 1,26,000 మంది ఉన్నారండి. మొత్తం కలిపి 5,54,000 మంది రైతులు ఖాతాలు ప్రస్తుతానికి పెండింగ్లో పెట్టారు. పంట రుణమాఫీ యాప్ను ప్రత్యేకంగా రూపొందించి వివరాలు అప్లోడ్ చేయాలని మండల వ్యవసాయ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 4 వరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారండి. ఆ తర్వాత నుంచి ఏఓలు క్షేత్రస్థాయికి వెళ్ళి రైతులు, కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ కార్డులు సేకరించి సెల్ఫీలు దిగి రైతు నుంచి డిక్లరేషన్ తీసుకొని యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. ఫ్యామిలీ గ్రూపింగ్ ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వచ్చిందని చెప్తున్నారు. ఆదిలాబాద్ సహా కొన్ని జిల్లాల్లో 90% పూర్తి అయిపోయిందని చెప్తున్నారు. మరికొన్ని జిల్లాల్లో 70% నుంచి 80% వరకు పూర్తయింది. పోయిన మంగళవారం నాటికి అందిన సమాచారం మేరకు 4,28,000 మంది రైతుల్లో 3,10,000 మంది రైతులకు సంబంధించి ఫ్యామిలీ గ్రూపింగ్ పూర్తయింది. ఆధార్ మిస్ మ్యాచింగ్ అయిన 1,26,000 మంది రైతుల్లో ఇప్పటి వరకు 1,00,000 మంది రైతుల వివరాలు వెబ్సైట్లో సరిచేశామని చెప్తున్నారు. మొత్తం 5,54,000 మంది రైతుల్లో ఇప్పటి వరకు 4,10,000 మంది రైతులకు సరిచేశారండి, అప్లోడ్ చేశారు యాప్లో కూడాను. ఇప్పటి వరకు సగటున 74% అప్లోడ్ ప్రక్రియ పూర్తయిందని చెప్తున్నారు. ఈ నెలాఖరు వరకు 15,000 మంది వివరాలు అప్లోడ్ చేస్తామని అంచనా వేశారు. అంతా కలిపి 4,25,000 మంది 4వ విడత రుణమాఫీలో లబ్ధిదారులుగా ఉండబోతున్నారు. దీనికి సగటున 1,00,000 చొప్పున బకాయిలున్న సుమారు 4,250 కోట్లు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. దాదాపుగా స్థానికంగా ఉన్న రైతు కుటుంబ నిర్ధారణ డేటా అప్లోడ్ పూర్తయిపోయింది. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న రైతులకు సంబంధించి డేటా అప్లోడ్ పెండింగ్లో పడిపోయింది. లోన్ తీసుకున్న రైతు కుటుంబంలో ఎవరో ఒకరు భార్య, భర్త అందుబాటులో ఉన్న ఫోటో డిక్లరేషన్ సెల్ఫీ తీసుకొని అప్లోడ్ చేసేస్తున్నారండి. ఏ ఒక్కరు అందుబాటులో లేకపోతే పెండింగ్ జాబితాలు పెట్టేశారు. ఏఓలు కూడా బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు తీసుకొని స్థానికంగా లేని వారికి ఫోన్లు చేసి సమాచారం ఇచ్చారు. అయితే కొందరు రైతులు ఇప్పటికీ రావడం లేదు. అలాంటి వారి డేటా అప్లోడ్ చేయలేదు. రేషన్ కార్డులు లేని వారిలో 1,18,000 మంది రైతులు ఏఓలకు అందుబాటులోకి రాలేదని చెప్తున్నారు. ఆధార్లో తప్పులున్న రైతులు 26,000 మందికి సంబంధించి సమాచారాన్ని సరిచేసే అంశం పెండింగ్లో ఉంది. వీరిలో నెలాఖరు వరకు 15,000 మంది అందుబాటులోకి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు ఫ్యామిలీ గ్రూపింగ్ డేటా అప్లోడ్ పూర్తి చేసేస్తామని చెప్తున్నారండి. మరి